ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. సీఎంతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి కేబినెట్లో 17 మంది కొత్త వారికి ఛాన్స్ కల్పించారు. రేపు సాయంత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు. మొదటి సంతకం మెగా డిఎస్సీ, పింఛన్ల పెంపు వంటి కీలక ఫైల్స్ పై చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ మంత్రిగా ప్రమాణం చేశారు జనసేన చీఫ్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తర్వాత ప్రధాని మోదీ ఏపీ సీఎం బాబు పవన్ కు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార టైంలో చప్పట్లు, కేరింతలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. వేదికపైనే అతిథులకు అభివాదం చేశారు పవన్. తర్వాత తన అన్న మెగాస్టార్ చిరంజీవికి పవన్ పాదాభివందనం చేశారు. పవన్ ప్రమాణం చేసే టైంలో అతిథుల గ్యాలరీలో ఉన్న ఆయన సతీమణి అన్నా లెజినోవా ఫోన్లో ఫోటోలు తీస్తూ కనిపించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ రమణ, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
రేపు సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు. మొత్తం 5 ఫైల్స్లపై సంతకం చేయనున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు. ఇక మూడో సంతకం 4000 పింఛన్పై సైన్ చేయనున్నారు. నాలుగో సిగ్నేచర్ అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరణ. ఇక ఐదవది స్కిల్ సెన్సెక్స్ పై సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై సందడి చేశారు సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. వేదికపై అతిథులను పేరు పేరున పలకరించారు. తన సోదరి నారా భువనేశ్వరితో ఆత్మీయంగా మాట్లాడారు. భువనేశ్వరిని పలకరించి నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు బాలయ్య. ఈ సంతోష క్షణాలను ఆనందంగా పంచుకుంటూ తమ్ముడిని నవ్వుతూ ఆశీర్వదించారు నారా భువనేశ్వరి. అంతకుముందు ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేదికపై మెగా బ్రదర్స్ తో సందడి చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తర్వాత మోదీని కలిసి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ టైంలోనే చిరంజీవి ఎక్కడా అంటూ ఆరా తీశారు మోదీ. వేదికకు మరోవైపు కూర్చున్న చిరంజీవి దగ్గరకు స్వయంగా పవన్ తో కలిసి వచ్చి మాట్లాడారు ప్రధాని. ఈ సందర్భంగా ఇద్దరితో కలిసి ఫోటోలు దిగారు. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు మోదీ. పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ డిప్యూటీ సీఎం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రేపటి